దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత క్షేమముగా మేముండి మీ యోగ క్షేమాల కొరకై నిత్యము ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా మరి మీకున్న ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుండి విడుదల పొందాలని ప్రేమతో మనవి చేయుచుంటున్నాం. మంచిది. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. లేవియ కాండము 26వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియా ప్రభు నేటి దిన ఆదరణ వాక్యాన్ని మనం చూస్తున్నాం. నేను మీకు క్షేమము కలగచేసెదను. నేను మీకు క్షేమము కలగా చేసెదను. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనకు క్షేమము కలిగించే దేవుడు మనకున్నాడు. అయితే ఆ క్షేమమును మనము పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించాలని ఆయన ఎంతో కోరుచున్నాడని యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18లో మనం చూస్తున్నాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. చూసారా? నీ క్షేమము నది వలె. నది ఇప్పుడు కూడా పారుతూ ఉంటుంది. కనుక మన జీవితంలో కూడా క్షేమం అనేది నది వలె ఎప్పుడూ పారుతున్నట్లుగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, ఆయన ఆజ్ఞలు పాటిద్దాం. ఆయనకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా మనం ఉందాం. మన పట్ల క్షేమమును కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేకుల పట్ల క్షేమం కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం వింటున్న నీకు ముఖ్యంగా క్షేమము కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేటి దిన దీవెనలతో నిన్ను క్షేమంగా ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, భయపడక, ఓ నా దేవుడు నాకు క్షేమాన్ని కలిగిస్తా అంటున్నాడు. ఆయన ఇచ్చే క్షేమాన్ని నేను పొందుకుంటాను, ఆయన ఆజ్ఞలను పాటిస్తాను అనే గొప్ప తీర్మానంతో ముందుకు సాగండి. దేవుడిచ్చే క్షేమాన్ని, బ్లెస్సింగ్ను పొందాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మీకు క్షేమమును కలిగిస్తానని ఏదైనా మాట్లాడిన మీ మాట కొరకు స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేడు నీ ప్రజలతో మాట్లాడిన మీ మాట కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు సాయం చేయండి. కృపలో జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను దినదీవులతో నింపండి. వారి జీవితంలో ఇంతవరకు క్షేమం చూడలేకున్నారా? ఈ దినము నుంచి మీరు వచ్చేంత పర్యంతరం వరకు వారి జీవితంలో క్షేమము చూడగలిగినట్లు, మరి ఆ క్షేమం చూడాలంటే మీ ఆజ్ఞలు పాటించి ముందుకు సాగునట్లు కార్యం చేయండి ప్రభు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ మీ దయ చొప్పున చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మహిమ, ఘనత, ప్రభావాలను పొందుతున్నాను. ఇంకా మరి సంపూర్ణంగా ఎవరైతే వారి హృదయంలో మీకు చోటు ఇవ్వలేరో వారి హృదయంలో చోటిచ్చి దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు కార్యం చేయమని మా నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.